వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ఎంవిఆర్ రామకృష్ణ గారు ఉన్నారు, వాస్తు ఎక్స్పర్ట్. దాని మీద మనం మాట్లాడతాం. ముందుగా టెంపుల్స్ గురించి. టెంపుల్స్ కూడా ఆలయ వాస్తు అని పేరు దానికి పెట్టారు, గృహవాస్తు వేరే పెట్టారు. అంటే ఆ టెంపుల్స్ ఎక్కడ ఉండాలన్నా కూడా ఇదివరకు మనకు పాతకాలని డిసైడ్ అయిపోయి ఎట్లా డిసైడ్ అయిపోయాయి అంటే మీరు చూడండి, చాలా వరకు యాదగిరి గుట్ట, తిరుపతి కొండ, కోటప్ప కొండ, చాలా వరకు ఇదివరకు ఉన్న మొత్తం పెద్ద పెద్ద ఏది పుణ్యక్షేత్రాలనే కూడా చాలా వరకు ఊరికి దూరంగా ఒక కొండల మీద ఉండేది. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి అది కిలోమీటర్ కానీ 10 కిలోమీటర్ కానీ ఎత్తుంటే మెట్లెక్కని అక్కడ వెళ్ళాలన్నమాట. ఆ చుట్టుపక్కల మొత్తం అంత దూరంగా ఉంటే ఆ ఉన్న కాసేపు మీరు గంట 6 గంట ఎంత ఉంటారు, మానసిక ప్రశాంతంగా అక్కడ ఉంటుంది. ఒకటి కొండల మీద. సరే, కొన్ని చోట్లే కొండలు ఉండవు. మన చాలా ఊళ్ళల్లో అసలు ఆ చుట్టుపక్కల కొండలే ఉండవు. కొన్ని చోట ఊరి బయట దూరంగా, చాలా వరకు మీరు చూడండి, ఊరి బయట దూరంగా కనీసం 2 కిలోమీటర్లలో గుడి కడతారు. అది కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, దూరంగా ఎందుకు ఉండాలంటే మనమంతా ఇక్కడే ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పుస్తకాలను చూస్తే మన చుట్టూ బిల్డింగ్లు, తర్వాత ఇవన్నీ రకరకాల శబ్దాలు, ఈ తర్వాత మైకులు, ఆరన్లు, లారీలు, ఇవంతా అర్థం దూరం ఉంటుంది. ఇది రోజు మనం చూసేదే కాబట్టి దీంతోపాటు పొల్యూషన్ కూడా ఉంటుంది. మరి తీసుకొచ్చి గుడిని ఇక్కడ పెడితే 24 గంటల పొద్దున్న సాయంత్రం గుడిలో కూడా పొల్యూషనే ఉంటుంది అక్కడి నుంచి. కాబట్టి పొల్యూషన్ లేకుండా దూరంగా పెట్టాలని పాత వాళ్ళు పెట్టారు. ఇప్పుడు కొత్తగా ప్లేన్ దూరంగా అక్కడ పెట్టాలి. ఈ రెండే ఉండాలి. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో కానీ, నేను బయట బాంబే, ఢిల్లీ కూడా చూశాను, ప్రాక్టికల్గా చూసాం. ఎట్లా కడతా అంటే మొత్తం ఇళ్ళ మధ్యలో కడతా. కొత్తగా కట్టించండి, పాత ఎవరు కదిలించలేరు. మొత్తం ఇళ్ళ మధ్యలో, అపార్ట్మెంట్ మధ్యలో కట్టడం ఒకటి. ఇంకా దారుణం ఏంటంటే రోడ్డు మీద గుళ్ళు, రోడ్డు కింద గుళ్ళు. బాంబేలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది. ఇలాగ రోడ్డు ఉంటుంది, ఒక బ్రిడ్జ్, దానికి అండర్ గ్రౌండ్ ఇట్లా మెట్లది కిందకి వెళ్ళాలి. పైన రోడ్డు, ఈ పైనుంచి అందరూ నడిచేవాళ్ళు పోతారు, సైకిల్ పోతారు, అన్నీ పోతాయి. అంటే ఆ పైనుంచి మనం తొక్కుంటూ పోతుంటే కింద దేవుడు ఉంటాడు. సో దేవాలయం వాస్తులు నాకు తెలిసి ఏ వాస్తు శాస్త్రంలో కానీ, ఏ పురాణాల్లో కానీ ఆయన అండర్ గ్రౌండ్లో పెట్టి దాని మీద మనం తొక్కుంటూ పోవాలి, మన వెహికల్స్ పోవాలని ఎక్కడ ఉండదు. అలాగే రోడ్డుకు కూడా పెట్టద్దు. అంటే మనం ఏదైనా కోపం, ఆయన వీధిలో పడ్డాడు సార్, రోడ్డు మీద పడ్డాడు సార్ అంటుంటారు నెగిటివ్గా. మరి మనకి ఎన్ని బిల్డింగ్లు ఇవన్నీ కట్టుకోవడం, కనీసం దేవుడు ఒక సపరేట్గా మన ఇంట్లో వాస్తు ఎట్లా పెడతామో ఒక సపరేట్ ప్లేస్లో పెట్టాలి. అట్లా కాకుండా రోడ్ల మీద, బిల్డింగ్ల మధ్యలో ఇక్కడ పెడుతుంటారు. సో మన గుడి మీద ఏ ప్రశాంత కరవుతుంది. కాబట్టి దీనికి ఇది నేను మొత్తం చెప్పాను అవుట్లైన్. దీని గురించి మీరు ఏమంటారు చెప్పండి. కాబట్టి మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. దేవాలయాలు ఎప్పుడు కూడా మనకు అబ్జర్వ్ చేస్తే అన్ని కొండల మీద, గుట్టల మీద, నదీ తీర ప్రాంతాల్లో, లేదంటే ఊరికి దూరంగా ఒక విశాలమైన ప్రాంగణంలో మనం దేవాలయాల్ని నిర్మించాలి. దీని వెనకాల చాలా పెద్ద థియరీ ఉంది. ఎందువల్ల అంటే ఎక్కువగా మనం అంత దూరం ప్రయాణించినప్పుడు, ఒకటి ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి నేచర్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుంటే మానసికంగా ప్రశాంతంగా మనం ఉంటాం. మన అంత ముందర పడిన స్ట్రెయిను, ఇబ్బందులు అన్నీ అక్కడ అన్నీ మర్చిపోవడానికి కావాల్సినటువంటి వాతావరణం అక్కడ మనకు క్రియేట్ అవుతుంటుంది. అదేం అవుతుందంటే రాను ఇప్పుడు ఇక్కడ సిటీలో ఇళ్ళ మధ్యలో ఎలాగా సారా దుకాణాల పక్కన, రైల్వే స్టేషన్స్ పక్కన, లేదంటే ఇది మన ఈ మాంసం సేల్ చేసే దుకాణాలు, ఫ్యాక్టరీలు కూడా పక్కన, ఫ్యాక్టరీలో పొల్యూషన్ పక్కన, ఇలాంటి ఇళ్ళ చుట్టూతా దేవాలయాలు నిర్మించడం అనేది అది వాస్తుకు విరుద్ధం. అది ఎక్కడ కూడా ఆలయ నిర్మాణ శాస్త్రంలో ఎప్పుడు కూడా ఊరికి దూరంగా, లేదంటే కొండల మీద, గుట్టల మీద, నదీ తీర ప్రాంతాల్లోనే నిర్మించాలని శాస్త్రం చెబుతుంది. దాన్ని ఏంటంటే రాను ఇళ్ళ మధ్యలోకి, కాంపౌండ్ల మధ్యలోకి తీసుకొచ్చేసి దాని యొక్క విశిష్టత మనం పాడు చేసుకుంటున్నాం మనమే. అక్కడికి వెళ్ళినా మీకు ఏ ప్రశాంతత వస్తుంది? రావట్లేదు. ఏదో మొక్కుబడిగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాము, ఈరోజు దేవుడిని దర్శనం చేసుకున్నాము, ఈరోజు పూజ చేసాము, అర్చన చేయించుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రజలు దాని యొక్క రియల్ ఎసెన్స్ని మనం అబ్జర్వ్ చేసుకోలేకపోతాం. అదే ఇప్పుడు చూడండి, మనం తిరుపతి వెళ్తాం, కొంతమంది నడిచి వెళ్తుంటారు, లేదంటే సింహాచలం. ఇప్పుడు రీసెంట్గానే మనకి ఏంటది గిరి ప్రదక్షిణ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటుంది.
ఈ గిరి ప్రదక్షిణ అనేది అది 30 కిలోమీటర్ల పైనే ఉంటుంది. సో దీని గిరి ప్రదక్షిణ చేస్తాం వల్ల శారీరకంగా కొంచెం ముందు ఆ నడకలో నుంచి నడకలో ఆకుప్రెషర్ తిరుపతి కొండ ఎక్కినా ఇలా రోడ్డు మీద చెప్పులు లేకుండా మనం తిరిగినా బాడీకి ఆకుప్రెషర్ వచ్చి లోపల సెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి ముందర హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. బాగా మనం అలసిపోవడం వల్ల మైండ్ కూడా అన్నెసరీ థింగ్స్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం చాలామంది అయ్యప్ప కొండకి వెళ్తుంటారు దీక్ష తీసుకొని. ఈ 40 రోజులు 45 రోజులు కొండ, ఆ కొండకి వెళ్ళండి చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు. ఇదంతా ఏంటంటే మీరు అన్నట్టు ఆరోగ్యపరంగా సైకలాజికల్గా ఆ భక్తితోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే కార్యక్రమాలు ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైం చేయాలి, ఉదయాన్నే సూర్యోదయం ముందలే స్నానం చేయాలి, సూర్యాస్తమైన తర్వాతే మళ్ళీ నదిలో చేయాలి, నదిలో మళ్ళీ రన్నింగ్ వాటర్ మళ్ళీ మనకు ఫ్రెష్ హెల్త్ బాగుంటుంది. అఫ్ కోర్స్ ఇవాళ రన్నింగ్ లేకపోయినా ఇప్పుడు అంతా సిటీస్లో ఉండి వెళ్తున్నారు. లైఫ్ కనీసం చన్నీళ్ళ స్నానం చేయాలి. చన్నీళ్ళ స్నానం తల స్నానం చేసేదానికి పైన శిరస్సు మీద పడిన చన్నీటి వాటర్కి బాడీ అంత ఎనర్జైజ్ అయిపోయి అలైన్మెంట్. అందుకే ఇప్పుడు ఇది ఉంది కాబట్టి కనీసం అంటే మనం ఒక వీడియో ద్వారా ఏం చెప్తామంటే ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు ఆల్రెడీ దాంట్లో దూరం కొన్ని దాన్ని మనం ఏం చేయలేము. అది ఇంకొన్ని చోట్ల గుడి కట్టే ముందు అక్కడ గుడి మాత్రమే ఉంటుంది. ఇది కూడా ఉంది కొత్తది, గుడి మాత్రమే ఉంటుంది అక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే గుడి తర్వాత వీళ్ళంతా ప్లాట్లు మీకు చుట్టుపక్కలన్నీ వచ్చేస్తాయి. అంతకుముందు ప్రశాంతమైన గుడి చుట్టూ ఇండ్లన్నీ కూడా కొన్ని చోట్ల వస్తాయి. వాటిని మనం ఏం చేయాలి, కొత్తగా ఎక్కడైనా నగరాల్లో కానీ టౌన్లో కానీ బాగా జనసమర్థము ఇండ్లు ఉన్న చోట మట్టుకు ఎవరన్నా దీంట్లో పెద్దలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, గవర్నమెంటే కావచ్చు, ఆరోగ్యం కోసం ఎవరు ఇంకేం చెప్పట్లేదు, ఓన్లీ హెల్త్ మీద. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని ఇక్కడ కట్టకుండా దూరం కడితే అక్కడ ఇప్పుడు మనం ఎక్కడ పోయినా దారిలో కొండలు పోయినా, మీరు అయ్యప్ప పోయినా, కాశీ ఎక్కడ పోయినా కూడా దాడి పర్వతం మీకు చెట్లు ఉంటాయి. చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంటే ఎవడన్నా కాదంటాడో మంచి ఆక్సిజన్ అక్కడ వస్తుంది. పొల్యూషన్ నుంచి కూడా అక్కడ ఉండదు. సో అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుతుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మట్టుకు ఇళ్ళ మధ్యలో కాకుండా కొత్త గట్టి గుళ్ళు కొంచెం దూరంగా పెడితే అందరికీ మంచిది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.